నియోజకవర్గంలో తనకు సీటు కేటాయిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తారని తిరువూరు నియోజకవర్గ వైసీపీ నేత బరిగెల కోటేష్ అన్నారు. తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల్లో తన పేరు కూడా ఉందని చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. 2024లో 175 నియోజకవర్గాలు గెలిపే లక్ష్యంగా వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతా ఉంది. మొదటిగా 11 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జిని కూడా ప్రకటించింది. రెండో లిస్టుకు కూడా శ్రీకారం చుడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆశావాహులు కూడా పెరిగిపోతున్న ఆ సంగతి కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనకి తిరువూరు నియోజకవర్గానికి వస్తే తిరువూరు నియోజకవర్గానికి కూడా అభ్యర్థులు ఆశావాహులు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి కసరత్తు కూడా వైసీపీ ప్రారంభించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకి గ్రాఫ్ తగ్గుగా ఉండటంతో అక్కడున్న కొంతమందిని కూడా సర్వేలు నిర్వహించి ఎవరైతే అభ్యర్థి బాగుంటారు రెండోసారి గెలుపు కోసం అంటూ కూడా వైసీపీ తహతాలాడుతూ కూడా సర్వే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ లిస్టులో కూడా బరిగెల కోటేష్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏం సార్, ఈ ప్రధానంగా చూసుకుంటే మీ సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచిన పరిస్థితి, ఈసారి సీటు తిరువూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాదంటూ కూడా కొత్త మొఖాన్ని తీసుకొచ్చేందుకు కూడా వైసీపీ కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలా ఉంది, మీ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఎలా ఉంది నియోజకవర్గంలో అసలు? అంటే ఇప్పుడున్న మా సిట్టింగ్ ఎమ్మెల్యే మా సోదరుడు, అతను 2 సార్లు రెండు పర్యాయములు 10 సంవత్సరాలు ఆయన ఈ మా పార్టీలో పరిగెత్తడం జరిగింది. ఈ యొక్క రాజకీయ అనుభవంలో కొంచెం ఆయన అలసిపోయి ఉన్నాడు. దాన్ని మా సీఎం గారు పార్టీ అధిష్టానం గుర్తించి వేరే వాళ్ళు అయితే ఇంకొంచెం ఉత్సాహంగా పరిగెత్తుతారు, అక్కడ అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో తప్ప అక్కడ ఏం లేదండి. అతను మా సోదరుడు, మా పార్టీ యొక్క ఎమ్మెల్యే, తను చేసినంత వరకు తను చేశాడు. అక్కడ ఇంకొక కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకొక కొంచెం బెటర్గా ఉంటుందనే ఒక ఇది తప్ప అక్కడ ఏం లేదు నినాదం అనేది. అది మా యొక్క పార్టీ సిద్ధాంతం. అంటే గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గంలో మీరు తిరిగారా? గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది, కార్యకర్తల్లో ఎలాంటి మనోభావాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు? మీతో ఏమన్నా మాట్లాడారా? మీ లొకాలిటీలో ఏమన్నా మాట్లాడారా కార్యకర్తలతో కానీ స్థానిక ఉన్న ప్రజలతో కానీ? మాట్లాడారు, మేము మొత్తం అంతా మాట్లాడాము. గ్రౌండ్ లెవెల్లో చాలా బాగుంది. నేను ఇప్పటికీ చెప్తాను, ఈ రాష్ట్రంలో ఒక చిన్న ఉదాహరణ, సడన్గా అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఒకటే తీసుకోండి, ఆయన ఎంతో రిస్క్ చేసి తన యొక్క లైఫ్ త్యాగం చేసి ఈ రాష్ట్రానికి, తన తండ్రి సడన్గా చనిపోవటం వల్ల ఈ ప్రజలు అన్యాయం అయిపోతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కుటుంబానికి పెద్ద అనే తండ్రి చనిపోయినప్పుడు ఆ కుటుంబం దిక్కు లేకుండా అయిపోతుంది. అలాగే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఈ రాష్ట్రం కూడా అలాగే జరిగింది. అలా జరిగింది. కానీ ఆయన ఈ రాష్ట్రానికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా తన భుజాన వేసుకొని, నేను ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క గడపకి పెద్ద కొడుకుని, నా తండ్రి లేని లోటు వల్ల ఈ ప్రజలు, ఇక్కడున్న నా అన్న చెల్లెళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు అని ఒక స్ట్రాంగ్గా ఆయన డిసిషన్ తీసుకొని, తన తండ్రి పక్కన నా ఫోటో కూడా పెట్టుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు అనే ఒక ఉద్దేశంతో ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. చూశారు కదా, ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ప్రతి ఒక్క పేదవాని, ప్రతి ఒక్క వాళ్ళు జీవితంలో జరిగే కష్టాలు తెలుసుకొని, వాళ్ళకి ఏమైతే చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకొని, ఈ రోజున ప్రతి ఒక్క పేదవానికి సంక్షేమ పథకాలు అందేటట్టు ఆయన నిర్ణయించారు. చూశారు కదా, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని పర్యాములు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఎవరైనా ఈ రకంగా చేశారా? ఒకటి చెప్తాను, బడుగు బలహీన వర్గాలు, ప్రతి ఒక్క కులాలకు అతీతంగా పేదవానికి అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఈ ఫెన్షన్ అనేది 3,000 రూపాయలు ఇవ్వటం అనేది ఎంతో ఇది. అంటే 2 సార్లు సీటు కోల్పోయినా కానీ ఈసారి టీడీపీ ఆ నియోజకవర్గం కంపల్సరీగా గెలవాలని కూడా టార్గెట్గా పెట్టుకొని బలమైన నేతను దింపాలని కూడా భావిస్తూ ఉంది. ఈ టైంలో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కొత్త ముఖం తీసుకొస్తే అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయంటారా? సార్, తిరువూరు అనేది వైసీపీ అడ్డా సార్, అది జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా. అది అంటే గతంలో చూసుకోండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009, 2014, 2024 కూడా మళ్ళీ గెలిచి, ఇప్పుడు ఈ గెలుపు అనేది అక్కడ నియోజకవర్గ ప్రజలు, అది జగన్మోహన్ రెడ్డి గారికి 175 నినాదంలో ఫస్ట్గా ఇవ్వాలని అక్కడ ఉన్న ఓటర్లు, ప్రజలు ఎంతో కోరికతో ఉన్నారు. అధిష్టానం, మా ముఖ్యమంత్రి వర్యులు ఎవరిని పంపించినా కూడా అక్కడ మళ్ళీ భారీ మెజారిటీతో గెలిచి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ.
ప్రధానంగా ఏదైతే అధినాయకుడు కనుక కంపల్సరీగా అక్కడ ఎవరైతే క్యాండిడేట్ గెలుస్తారో ఆ నాయకుడు కనుక నన్ను విశ్వసించి నన్ను పెట్టితే నేను గెలిపించి తీసుకొస్తానంటూ కూడా బరిగెల కోటేసి చెప్తా ఉన్నారు. అట్లా కాకుండా వేరే ఏ నేతకు వచ్చినా కూడా అక్కడ సీటుని గెలిపించి సీఎం జగన్ని సీఎం చేసుకునే విధంగా కూడా మేము వ్యూహాలు రచించుకుంటాము, వాళ్ళతో కలిసి పనిచేస్తామంటూ కూడా బరిగెల కోటేసి చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, తాడేపల్లి.